This message, the indictment was preached by Brother William Marion Branham, was delivered on Sunday morning, July 7th, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. నేరారోపణ అనే వర్తమానమును 1963 సంవత్సరము జులై 7వ తారీఖు ఆదివారం ఉదయమున అమెరికా దేశములోని ఇండియానా రాష్ట్రములోని జెఫర్సన్విల్ పట్టణములోని బ్రెన్హామ్ టెబర్నకల్ నందు సహోదరుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించి ఉండిరి. ఇప్పుడు దాన్ని తెలుగు అనువాదంతో వినబోతున్నాము. Let's remain standing just a moment now for prayer. Let's bow our heads. నెవిల్ సోదరుడా, నీకు వందనములు. ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మనం అలాగనే నిలబడి ఉందాము. మనం మన తల్లను ఉంచుదాం. Is there any spoken request? If you be known by an uplifted hand, just to God, say, I hold in your mind now what you want to ask Him, and believe it with all your heart while I offer my prayer for you too. అక్కడ ఏదైనా పలుకుబడిన మనవులు ఉన్నట్లయితే, దేవునికి చేతినెత్తుడు ద్వారా అది తెలియపరచబడినట్లయితే, నేనును మీ కొరకు నా ప్రార్థన ప్రతిపాదించుండగా మీరు ఆయన్ని ఏం అడుగుచున్నారో దాన్ని మీ మనసులో పట్టుకుని ఉండి మరియు మీ హృదయమంతటితో దాన్ని నమ్మండి. Heavenly Father, we count this such a privilege to come to the house of the Lord upon this gloomy day and find the sunlight of God shining. You hear the Holy Spirit singing through the people and speaking through the people. Just a little cluster of sunshine within. పరలోక తండ్రి, ఈ మబ్బు దినమున ప్రభు యొక్క గృహములోనికి వచ్చుట ఎలాంటి ఆధిక్యతగా మేము దీన్ని లెక్కిస్తామో, మరియు దేవుని యొక్క కుమారుని వెలుగు ప్రకాశించుటను కనుగొనుట మరియు ప్రజల ద్వారా మాట్లాడుట, అది లోపల కుమారుని ప్రకాశం యొక్క ఒక చిన్న గుత్తి వలె ఉన్నది. We thank Thee for this, the heavenly sunshine around our hearts. How we thank Thee for it. Now Thy people has just lifted their hands in this congregation that they have requests that they would desire that you would answer them this morning. I pray, Father, that you will grant each of their requests. మా హృదయముల చుట్టూ పరలోకపు కుమారుని యొక్క ప్రకాశమును బట్టి మేము నీకు వందనములు చెల్లించున్నాము. దీన్ని బట్టి మేము నీకు ఎంత కృతజ్ఞులమో. నీ ప్రజల సమాజంలో వారి చేతులను పైకెత్తి ఉన్నారు. ఈ ఉదయమున నీవు వారికి జవాబు ఇవ్వాలని వారు కోరుచున్నారు. తండ్రి, ఈ ఉదయమున వారిలో ప్రతి ఒక్కరికి వారి మనవిని మంజూరు చేయమని నీకు ప్రార్థించున్నాను. There are so many piled up on the desk and so many requests everywhere. People sick, suffering. Phone call. Long distance. About 50 a day. Oh God, what shall we do? అక్కడ ఎందరి యొక్క మనవులు ప్రతి చోట నుండి బల్ల మీద కుప్పగా వేయబడినాయి. రోగులైన ప్రజలు పీడింపబడుతున్నారు. ఎంతో దూరం నుండి ఒక దినమునకు 50 పిలుపులు ఫోన్ ద్వారా వస్తున్నాయి. ఓ దేవా, మేము ఏం చేయాలి? Just lead us, Lord. We don't know which way to go or what to do, but Thou can direct these things. And we pray that You'll grant it to us. ప్రభువా, మమ్ములను సరిగ్గా నడుపుము. ఏ మార్గం గుండా వెళ్లాలో లేక ఏమి చేయాలో మాకు తెలియదు. కానీ ఈ విషయములలో నీవు మమ్మల్ని నడుపుగలవు. నీవు దాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాము. Because it's our intention, Lord, what life that we have on earth is given to us by Thee, and we want to use it to honor Thee by. You guide us in those things, Father. ఏలయనగా అదే మా ఉద్దేశమైనది. ప్రభువా, మేము భూమి మీద ఏ జీవితమును కలిగి ఉన్నామో అది నీ ద్వారా మాకు ఇవ్వబడి ఉన్నది. మేము దాన్ని నీ ఘనత కొరకు వాడగోరుచున్నాము. తండ్రి, ఇప్పుడు ఆ విషయంలో మమ్మలను నీవు నడిపించుము. Bless us today as we've assembled together to hear the word of the Lord, to sing the songs, to offer prayer. Hear our prayers. Joy with us in our songs and speak to us through the word. For we asked it in Jesus' name. Amen. ఈ రోజున నీ వాక్యమును వినుటకు, పాటలు పాడుటకు, మా ప్రార్థనలు నీకు విన్నవించుటకు మేము ఏకంగా కూడి ఉండగా మమ్మను దీవించుము. మా ప్రార్థనలను వినండి. పాటలలో మీరు ఆనందించండి. మరియు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఏలయనగా యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
I just don't know any place that I would deem to be a greater privilege to stand than it would be to stand in the pulpit to break the bread of life to waiting, hungry, thirsting people. And this is a great privilege. ఇక్కడ నిలబొట్టు కంటే మరి ఏ స్థలమును నాకు తెలిసినది లేదు. ఇది గొప్ప భాగ్యమైనది. అదేమనగా ఈ వేదిక మీద నిలబడి వేచి ఉన్న, ఆకలితో ఉన్న, దప్పిగొనుచున్న ప్రజలకు జీవాహారమును విరుచుటే ఇది గొప్ప భాగ్యమైనది. First, I'd like to ask if any of the Wright family is here, Hattie or Arvel or any Hattie. Is Arvel with you, Hattie? To ask him if he'd come by the house immediately, what I told him, మొదటగా ఇక్కడ ఎవరైనా రిట్ కుటుంబీకులు హత్తి లేక ఆర్విల్ లేక ఎవరైనా ఉన్నారా? హత్తి, ఆర్విల్ నీతో ఉన్నాడా? హత్తి, మంచిది. వెంటనే అతన్ని ఇంటి వద్దకు రమ్మని చెప్పండి. అతనికి ఏమి చెప్పానో నీకు తెలుసు. Drop by the house. We can. I forgot to bring it down with me this morning. Something for the little doggy they got down there. So just if you will, just drive right by the house as you leave out for your after service. అతడు ఇంటి వద్ద ఆగగలిగితే మంచిది. ఈ ఉదయమున వారు అక్కడ కలిగి ఉన్న చిన్న పెంపుడు కుక్క కొరకు ఒకదాన్ని నేను తెచ్చుట మర్చిపోయాను. కూటం ముగియగానే నీవు వెళ్ళుచుండగా తిన్నగా ఇంటి పక్కన ఆగుము. And now Edith, Hattie's sister, that we know is a little girl. It's been crippled up since she was a baby, and she's a woman now, and she's in very bad shape. ఇప్పుడు ఎడిత్, హత్తి సహోదరి, ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి ఒక చిన్న బాలికగా ఆమె ఒక కుంటిదానిగా ఉండి ఉన్నది. ఇప్పుడు ఆమె ఒక స్త్రీగా ఉన్నది మరియు ఆమె చాలా అధ్వాన స్థితిలో ఉన్నది. Now, about a year ago, I went down there when she had her first spell, and immediately I found what her trouble was by the help and grace of God. దరిదాపుగా ఒక సంవత్సరం క్రితము ఆమె మొదటిగా మోక్ష స్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్లి ఉన్నాను మరియు దేవుని యొక్క సహాయమును బట్టి దేవుని కృప ద్వారా ఆమె యొక్క ఇబ్బందిని నేను వెంటనే కనుగొన్నాను. ఇప్పుడు నిజంగా ఆ బిడ్డ యొక్క ఇబ్బంది ఏమయ్యున్నదో. Now, really, what's the trouble with the child? She's setting her limbs hip together and she can't even move them apart. It's because of the tremendous pressure on the nerve system. But what it is, there's nothing physically wrong with the child outside the affliction of infantile paralysis when she's about 6 months old. ఆమె కూర్చుని ఉన్నది. ఆమె కాళ్ళు చేతులు ఏకంగా ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లుగా ఉన్నవి. ఉధృతమైన నరముల ఒత్తిడిని బట్టి కనీసము ఆమె వాటిని కదుపలేకపోయింది. కానీ అదేమిటి? భౌతికంగా ఆ బిడ్డలో ఏ లోపము లేదు. ఆమెకు 6 నెలల ప్రాయములో దానికి బయట చిన్న పక్షవాతపు రోగంతో బాధపడుచుండెను. She screamed and cried all of her life nearly till we prayed for her many years ago, and she's been happy ever since until about a year ago. ఆమె తన జీవితం అంతా దరిదాపుగా అరుస్తూ మొరపెడుతూనే ఉన్నది. చివరగా ఎన్నో సంవత్సరముల క్రితము మేము ఆమె కొరకు ప్రార్థించి ఉన్నాము. అప్పటి నుండి ఆమె సంతోషంగా ఉండి ఉన్నది, దరిదాపుగా ఓ సంవత్సరం క్రితం వరకు. And now it's really menopause. In other words, the changing of her life. And her nerves are in such a tremendous condition, and the little lady has got on her mind that she's dying. She's just not going to live just from one hour to the other. ఇప్పుడు అది నిజంగా ఋతుస్రావమయ్యున్నది. మరొక మాటలో అది ఆమె జీవితంలో మార్పయ్యున్నది. ఆమె నరముల ఉద్రిక్తత స్థితిలో ఉన్నది. ఈ చిన్న స్త్రీ తాను చనిపోతున్నట్లు ఆమె మనసులో ఉన్నది. మరొక గంట కూడా ఆమె జీవించబోట్లేదు. You know, healthy, strong women have terrible times. Sometimes have to take shots of hormone and go into the institutions and take shock treatments and everything during that time. మీకు తెలుసా, కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న బలమైన స్త్రీలు కూడా భయంకరమైన సమయం కలిగి ఉంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు నిర్మాణ కణముల కొరకు సూది మందులు తీసుకుని వైద్యశాలలకు వెళ్లి సమస్తమును చేయవలసి ఉంటుంది. The human being has 2 changes of life. You have the change from a boy to a man, from a woman, from a girl to a woman. About 16, 17 years old, they get like a bunch of just fly-by-nights, and if you can just suffer with them doing that. మనిషి తన జీవితంలో 2 మార్పులను కలిగి ఉంటాడు.
వారొక బాలు నుండి ఒక పురుషునిగా మారతారు, ఒక బాలిక నుండి ఒక స్త్రీగా మారతారు. దరిదాపుగా 16-17 సంవత్సరముల వయస్సులో వారు ఒక బాధ్యత లేని వారుగా ఉంటారు. మీరు వారితో ఆ వయస్సులో భరించగలిగినట్లయితే. I got a daughter in that age right now, Rebecca. Pray for her. And Billy, every one of us, we come through that little frantic age, and so we must suffer with them, realizing it's something that they have to go through. ఇప్పుడే ఆ వయస్సులో ఉన్న కుమార్తెను నేను కలిగి ఉన్నాను. ఆమెయే రిబ్కా. ఆమె కొరకు ప్రార్థించండి. మరియు బిల్లి, మాలో ప్రతి ఒక్కరూ ఆ చిన్న ఆందోళనకరమైన వయస్సు గుండా వచ్చాము. కాబట్టి వారు అలాంటి దాని గుండా వెళ్ళవలసినదని గ్రహించిన వారమై మనం తప్పక వారితో శ్రమపడాలి. Now, Edith, this changing of the 7 years, every 7 years your life changes, so the 7 times 7, you see, and it makes it kind of hard. And that's a complete change. ఇప్పుడు ఎడిత్ 7 సంవత్సరముల మార్పుతో ప్రతి 7 సంవత్సరములకు నీ జీవితం మారుతుంది. కాబట్టి 7 సార్లు 7 నీవు చూడు, దాన్ని ఒక రకంగా కఠినంగా చేస్తుంది. మరియు అది సంపూర్ణమైన మార్పు అయ్యున్నది. అది స్త్రీలను బాధిస్తుంది. It bothers the women. Man usually get kind of a funny carrying on during that time, and sometimes leave their wives. But women are unfertile after that. And we all go through that. We must remember that it's things that we must bear with one another and understand those things. పురుషులు సాధారణంగా సమయంలో ఒక రకంగా వింతగా ముందుకు కొనసాగుతారు. కొన్నిసార్లు వారి భార్యలను విడిచిపెడతారు. కానీ స్త్రీలు దాని తరువాత ఫలించిన వారుగా ఉంటారు. మనమందరము దాని గుండా వెళతాము. మనము తప్పక ఆ విషయములను గుర్తుంచుకుని మనము తప్పక ఒకరితో ఒకరం భరించాలి మరియు ఆ విషయములను అర్థం చేసుకోవాలి. And little Edith has gotten this condition, and she's lost much weight, and she looks bad. And I tell you, some night, not all of you together, but just a little trip down. They set up with her day and night. ఈ చిన్న ఎడిత్ ఆ స్థితిలోనికి వచ్చింది. ఆమె ఎంతో బరువును కోల్పోయింది మరియు హీనంగా కనపడుతుంది. మరియు నేను మీకు చెబుతాను, ఏదో ఒక రాత్రి మీరందరూ కలిసి ఉండగా కాదు, కానీ ఒక చిన్న ప్రయాణము చేసి ఆ దిగువనకు వెళ్లి ఒక పగలు రాత్రి వారు ఆమెతో కూర్చుంటారు. And a little trip down there from this tabernacle and the different tabernacles, the sister tabernacles here. Some of you people go down and see the Wright family. I'm sure they'd appreciate it. Just go down, sit with them a little while, talk to them, shake their hand, and no more than a little friendly visit. ఇక్కడ ఉన్న వివిధమైన సమాజములు, ఇక్కడ ఉన్న సహోదరి సమాజములు, మీలో కొందరు అక్కడికి వెళ్లి రిట్ కుటుంబాన్ని చూడండి. వారు దాన్ని మెచ్చుకుంటారని నా నమ్మకము. కొంచెం అక్కడికి వెళ్లి కొంచెం సేపు వారితో కూర్చొని ఒక చిన్న స్నేహితును పరామర్శవలే వారితో మాట్లాడి కరచాలనం చేయండి. We forget that so easy, and when it comes to our own home, then we appreciate it, and we must remember others appreciate it too. మీకు తెలుసా, ఎంతో తేలిగ్గా మనం దాన్ని మర్చిపోతాం. మన సొంత ఇంటి విషయమునకు వచ్చినప్పుడు దాన్ని మనం మెచ్చుకుంటాము. ఇతరులు కూడా దాన్ని మెచ్చుకోవాలని మనం తప్పక గుర్తుంచుకోవాలి. And the Wright family, I'm sure, would appreciate that. I know you would have done it if you know this condition existed, but you didn't know it. So therefore, I was telling you this morning for it. రిట్ కుటుంబము దాన్ని మెచ్చుకుంటుందని నా నమ్మకము. ఈ పరిస్థితి ఉన్నదని మీరు ఎరిగి ఉంటే మీరు దాన్ని చేసి ఉండేవారని నాకు తెలుసు. అయితే దాన్ని గూర్చి మీకు తెలియదు. అందుచేత ఈ ఉదయమున దాన్ని గూర్చి నేను మీకు చెప్తున్నాను. Go and visit the Wright family. And try to cheer Edith up. Don't tell her she looks bad. Tell her she looks good. She's going to be fine. Well, she'll be all right if we just keep holding on for her. That's what we're here for. She's our sister. And we're here to hold on in these times for that child. It's like I want somebody to hold for me and pray while I was going through my trials, and you want somebody for yours. మీరు వెళ్ళి రిట్ కుటుంబాన్ని దర్శించి ఎడిత్కు సంతోషకరమైన భావన కలిగించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆమె అధ్వాన్నంగా కనపడుతుందని చెప్పవద్దు. ఆమె చక్కగా కనపడుతున్నదని చెప్పండి. ఆమె చక్కగా ఉండబోతున్నది. ఆమె కొరకు మనం అలాగునే పట్టుకుని ఉన్నట్లయితే ఆమె బాగ్గా ఉంటుంది. అందుకొరకే మనం ఇక్కడున్నాము. ఆమె మన సహోదరి అయ్యున్నది. ఈ సమయంలో ఆ బిడ్డను ఎత్తుపట్టు కొరకే మనం ఇక్కడున్నాము. అది నేను శోధన గుండా వెళుచుండగా ఎవరో నన్ను ప్రార్థనలో ఎత్తిపట్టుకున్నట్టు ఇవ్వలే ఉన్నది.
నిన్ను ఎత్తిపట్టుకున్నట్టుకు ఎవరో నీకు కావాలి. And the Wright family has been one of the oldest members that comes to this gathering. Them, I guess, and Brother Roy Slaughter and Sister Slaughter. I seen him just a few moments ago, waved at him when they come in. రిట్ కుటుంబము దీర్ఘకాలము నుండి ఈ సమాజంలోనికి వచ్చు ఒక అతి ప్రాచీనమైన సభ్యులై ఉన్నారు. వారు సోదరుడు రాయ్ స్లాటర్ మరియు సహోదరు స్లాటర్ అని నేను ఊహిస్తాను. కొన్ని క్షణముల క్రితము వారిలోనికి వచ్చుండగా నేను వారి వైపు చేతులను ఊపాను. Thought myself as I drove around the corner, how many years have I seen Brother and Sister Slaughter take their place in this church, through the ups and downs and still waving on. Then the Wright family, and like that, you appreciate those people, you see, and let's show our appreciations to them. నేను ఆ మూలగుండా వాహనం నడుపుకొని వచ్చుండగా నాలో నేను తలంచాను, సహోదరుడు మరియు సహోదరు స్లాటర్ ఎన్ని సంవత్సరముల నుండి వారు ఈ సంఘములో వారి స్థానమును తీసుకుంటూ నేను ఎలా చూసి ఉన్నానో, ఎన్నో ఎత్తు ఫలముల గుండా ఇంకనూ ముందుకు త్రోసుకుని వస్తున్నారు. రిట్ కుటుంబం వలె నీవు ఆ ప్రజలను మెచ్చుకుంటావు. మీరు చూశారా? మన మెప్పులను వారికి చూపిద్దాం. Now, today I got a long message. It's on an indictment, and then tonight I hear this communion and foot wash and so forth. So the pastor will speak, and we'll come down, and if you're around, come and enjoy the message from the pastor, from the Lord. ఇప్పుడు ఈ రోజు నేను దీర్ఘమైన వర్తమానమును కలిగి ఉన్నాను. అది నేరారోపణ మీద అయ్యున్నది. తరువాత ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము మరియు పాదములు కడుగుట ఉన్నదని విన్నాను. కాబట్టి సంఘ కాపరి మాట్లాడతాడు. మనము కిందకు వచ్చి దాన్ని కలిగి ఉందాము. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే సంఘ కాపరి నుండి ప్రభువు నుండి వర్తమానమును అనుభవించండి. And then also from the foot washing and the communion tonight, it's be a real heavy packed night. So we'd be glad to have you if you have no other place to go. ఇంకా తరువాత ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము మరియు పాదములు కడుగుట ఉన్నది. ఇది నిజముగా ఒక క్రిక్కిరిసిపోయే రాత్రిగా ఉంటుంది. మీరు వెళ్ళుటకు ఏ ఇతర స్థలము లేనట్లయితే మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషిస్తాము. And we want to appreciate Don Ruddle and our brother and Brother Jackson and these brethren are our brother sister churches. It's associated Brother Jack Palmer over here who keeps the group down in Georgia. Don Ruddle మరియు మన సోదరుడు జాక్సన్ ను మనం మెచ్చుకొనుచున్నాము. మరియు ఈ సోదరులు మన సహోదరి సంఘములతో సహవాసము కలిగి ఉన్నారు. ఈ పైన ఉన్న సోదరుడు జాక్ పామర్ జార్జియాలో ఒక గుంపును కాయిచున్నాడు. And we want to appreciate these men with all of our heart. For times when we have services, when they come in, they come to visit us, and we appreciate. ఈ మనుషులందరినీ మన హృదయమంతులతో మెచ్చుకొనగోరుచున్నాను. కారణము మనము కూటములు కలిగి ఉన్న సమయములలో నేను లోనికి వచ్చినప్పుడు వారు మనల్ని దర్శించుటకు వస్తారు. మనము దాన్ని మెచ్చుకుంటాం. I see this morning my good friend Dr. Lee Vale and his wife. I recognized Sister Vale there first, and I kept looking around to see where Brother Lee was, and I got what the old Southern expression, a crow to pick with him. See, whenever I got. ఈ ఉదయమున నా మంచి స్నేహితుడైన డాక్టర్ లీవేల్ను మరియు ఆయన భార్యను నేను చూస్తాను. మొదటగా సహోదరు లీవేల్ను నేను అక్కడ గుర్తించాను. మరియు సోదరు లీ ఎక్కడ ఉండి ఉన్నాడోనని చుట్టూ చూస్తూనే ఉన్నాను. నేను ఒక దక్షిణాది ఉచ్చారణ కలిగి ఉన్నాను. అతనితో ఒక కాకిని తీసుకుని వెళ్ళుట చూడండి. నేను ఆయనను కలిగి ఉన్నప్పుడల్లా I look for him every day at that convention. They'd be down there to help me out. I said, well, if Lee comes, have him preach, and I'll just make prayer for the sick. And we paged him and everything else and never could find him. So I got the crow to pick with him when I get to. And we're glad to have Brother and Sister Vale in this morning. ప్రతి చోట ఆ కూటములో ఆ బయట నాకు సహాయపట్టుకు నేను ఆయన కొరకు చూస్తాను. నేనన్నాను, బాగుంది, లీ వచ్చినట్లయితే ఆయనను బోధింపునిచ్చి మరియు నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. మేము ఆయనకు సమాచారం ఇచ్చాము, సమస్తము చేశాము, మరియు ఆయన్ను కనుగొనలేకపోయాము. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో కాకిని తీసుకుని వెళ్ళుట నాకు దొరికింది. ఈ ఉదయమున సహోదరుడు లీ మరియు సహోదరు వేలును కలిగి ఉండుటకు మనం సంతోషము.
maybe there's many more here that we don't understand. I see a sister here, I believe, from Chicago. I know the group here, but I just can't call their names exactly, so we appreciate from everywhere, wherever you are. బహుశా అక్కడ మనం గ్రహించలేని ఎందరో ఉండవచ్చు. నేను ఇక్కడ ఒక సహోదరిని చూస్తాను. ఆమె చికాగో నుండి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న గుంపు నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా నేను వారి పేర్లను పిలవలేను. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి చోట నుండి వచ్చిన వారిని మేము మెచ్చుకుంటాము. See the brethren here, two young fellows is to be ordained, young in the ministry at least, this morning. To our colored brethren from up in New York has just received their credentials through the Philadelphia Church. ఈ ఉదయమున ఇక్కడ సేవ కొరకు నిర్ధారణ చేయబడవలసి ఉన్న సోదరులను నేను చూస్తాను. సేవలో యవనస్తులు కనీసం 2 న్యూయార్క్ లో ఉన్న మన నలజాతి సోదరులు ఫిలదెల్ఫియా సంఘము ద్వారా వారి నియామక పత్రాలను ఇప్పుడే స్వీకరించారు. And given this church as where they come from, and we're going to lay hands upon them, and God will bless their ministry in New York. We got 2 or 3 little churches up there, I believe. వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారో ఈ సంఘములకు దాన్ని ఇచ్చారు. న్యూయార్క్ లో వారి పరిచర్యను దేవుడు దీవించునుగాక. మనం వారి మీద చేతులను ఉంచబోతున్నాము. మనకు 2 లేక 3 సంఘములు అక్కడ ఉన్నవని నేను నమ్ముతాను. Brother Delano has one of the little groups there, and we appreciate them, and here's 2 more going out now to make have services for the people there, and we appreciate these things. అక్కడ ఉన్న చిన్న గుంపుల్లో మిలానో ఒకడు, మనం వారిని మెచ్చుకుంటాము. మరొక 2 అక్కడ ప్రజల కొరకు కూటములను పెట్టుటకు అక్కడ బయటకు వెళుతున్నారు. మనం ఈ కార్యములను మెచ్చుకుంటాము. The Lord bless you richly. So many I look around and see different ones that you just can't call all their names, but I know that He understands. ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. కాబట్టి ఎందరో ఉన్నారు. నేను చుట్టూ చూసినప్పుడు వివిధమైన వారిని చూస్తాను. నీవు ఆ పేర్లన్నిటిని పిలవలేవు, కానీ ఆయన గ్రహిస్తాడని నాకు తెలుసు. Now, I believe if our sister, the pianist, or one of them will come here and play for us when the coal of fire had touched the prophet, making him as pure can be. When the voice of God said, "Who will go for us?" then he answered, "Here am I, send me." When we ordain these ministers by laying on of hands. ఇప్పుడు మన సహోదరి పియానిస్ట్ లేక వారిలో ఒకరు వచ్చి మన కొరకు ఆ పాటను వాయించండి. నిప్పుకొరివి ప్రవక్తను తాకినప్పుడు అతడు ఉండవలసినంత శుద్ధినిగా చేసింది. మా కొరకు ఎవరు వెడతారు అని దేవుని స్వరం మాట్లాడినప్పుడు అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. ఇప్పుడు మన చేతులను ఉంచి ఈ సేవకులను నిర్ధారించుండగా. Now, we realize that the scriptural way of ordaining a minister is laying on of hands. ఇప్పుడు లేఖనానుసారముగా ఒక సేవకుని నిర్ధారించుట చేతులుంచుట ద్వారానేనని మనం గ్రహిస్తాం. I think that's where our latter rain brethren are. The battle for people and so forth got mixed up, and when you seen that laying on of hands to impart spiritual gifts. అక్కడే మన కడవరి వర్షపు సోదరులు లేక బాటిల్ ఫోర్డ్ ప్రజలు కలగలిపోయారని నేను అనుకుంటాను. వారు చేతులను ఉంచుట ద్వారా వరములు ఇవ్వబడతాయని వారు చూసినప్పుడు. Now we do not believe that gifts comes by laying on of hands. We believe that laying on of hands is a sanction to what we've already seen. It's a amen. ఇప్పుడు వరములు చేతులుంచుడు ద్వారా వస్తాయని మనం నమ్మము. మనం నమ్మేదేమనగా మనం ఇదివరకే చూసిన దానికి అనుమతి ఇచ్చుట అయ్యున్నది. చూడండి, అది ఒక ఆమేన్ అయ్యున్నది. చూడండి. Now when they laid hands upon Timothy and upon those brethren, they had noticed in them man was the gift. Remember, stir up that gift which was in you, come from your grandmother Lois. ఇప్పుడు వారు తిమోతి మీద చేతులించినప్పుడు ఆ సోదరుల మీద ఆ మనుషుల్లో వారు వరములను గమనించారు. గుర్తుంచుకోండి, నీలో ఉన్న వరమును అది రేపుతుంది. అది నీ హవ్వ నుండి వచ్చి ఉన్నది. And they seen this in Timothy, and therefore the elders laid hands upon him, ordaining him, not put hands upon a man that nothing has ever been showed forth, you see. And they just asked the blessings, and we all believe that. వారు తిమోతిలో దీన్ని చూసి ఉన్నారు. అందుచేత పెద్దలు అతని మీద చేతులను ఉంచి నిర్ధారించి ఉన్నారు.
ఎన్నడూ ఏదియూ బయటకు చూపబడిన మనిషిపై చేతులుంచుట కాదు. మీరు చూడండి, వారు కేవలము దీవెనను అడిగి ఉన్నారు. మనమంతా దాన్ని నమ్ముతాము. So we don't impart spiritual gifts. We only recognize them and lay hands upon them to sanction them that we believe that God has done such things for the people. కాబట్టి ఆత్మీయ వరములను మనము ఎవరి మీదనూ ఉంచలేము. మనము కేవలము వాటిని గుర్తించి వారిపై చేతుల నుంచి వాటిని అనుమతిస్తాము. ప్రజలకు దేవుడు ఆ కార్యములు చేశాడని నమ్ముతాము. Notice this morning, way back in the back, Brother McKinney, from, I believe it's Kinney or McKinney, the Methodist minister sitting back there. It's just recently been ordained here too, I believe that was right, from the platform for the whole forth up in Ohio with Brother Dow and Sister Dow and a group from up in Ohio. ఈ ఉదయమున నేను గమనించాను, ఆ వెనుక పైన సోదరుడు మిక్కెన్ని ఉన్నాడు. కెన్నీ లేక మిక్కెన్ని అని నేను నమ్ముతాను. ఒక మెథడిస్ట్ సేవకుడు ఆ వెనుక కూర్చుని ఉన్నాడు. అతడు కూడా ఈ మధ్యనే వేదిక మీద నిర్ధారించబడి ఉన్నాడని నేను నమ్ముతాను. ఒహయో నుండి సహోదరుడు డాచ్ మరియు సహోదరి డాచ్తో ఆ గుంపును ముందుకు పట్టుకుని ఉండుటకు అతడు అక్కడున్నాడు. Oh, when we all gather together, these little places coming together, it's wonderful. No denomination, no ties of nothing but only to Jesus Christ. That's all. Just sitting together in heavenly places. ఓ మనమంతా ఏకంగా ప్రోగైనప్పుడు ఈ చిన్న స్థలములు ఏకముగా వస్తాయి. అది అద్భుతము. ఏ శాఖయూ లేదు, ఏ బంధములు లేవు. కాని యేసుక్రీస్తుకు మాత్రమే. అంతమట్టుకే చూడండి, తిన్నగా పరలోకపు స్థలములలో కూర్చుండి ఉన్నాము. All right, sister, if you give us, let's just sing this one verse of that. When the coal of fire had touched the prophet. Let's sing it together now. మంచిది సహోదరి, నీవు మాకిచ్చినట్లయితే మనము దానిలో ఒక వచనాన్ని పాడదాము. నిప్పు కొరువి ప్రవక్తను తాకినప్పుడు మనమందరము కలిసి ఇప్పుడు దాన్ని పాడదాం. When the coal of నిప్పు fire కొరువి had touched ప్రవక్తను the తాకినప్పుడు prophet, making him as అతనిని pure ఉండవలసినంత as pure శుద్ధునిగా could చేసింది. be. When the voice of God నా కొరకు ఎవరు వెళతారని దేవుని స్వరం మాట్లాడినప్పుడు then he అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము. ఇప్పుడు మీరు రాగలిగినట్లయితే సోదరులు ముందుకు వస్తారు మరియు నేను త్వరపడతాను. వారి మీద చేతులుంచబోతున్నవారు వారు రాగోరినట్లయితే ఇతర సేవక సోదరులు ముందుకు రానియండి. నా ప్రభువా. Associates of the tabernacle here, Brother Ruddle, Brother Lamb, and ఇక్కడ ఆలయంలోని సహచరులు సహోదరుడు రెడ్డిల్, సహోదరుడు ల్యామ్ వారందరూ. నేను జవాబిస్తాను, ప్రభువా నన్ను పంపుము, దయచేసి ఇప్పుడు మెల్లగా. ఓ కోట్ల మంది పాపములో అవమానములో ఇప్పుడు చనిపోతున్నారు. వారి యొక్క విచారకరమైన చేదైన మొరను వినండి. సోదరులారా, త్వరపడండి, వారిని కాపాడుటకు త్వరపడండి. యజమానుడా, నేను ఇక్కడ ఉన్నాను, త్వరగా జవాబు ఇవ్వండి. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము, మాట్లాడుము, నేను త్వరగా నీకు జవాబిస్తాను. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము, మాట్లాడుము, నేను నీకు జవాబిస్తాను. ప్రభువా నన్ను పంపుము. What is your name, brother? Brother Orlando Hunt from New York City, is that right? Brother Joseph Coleman. Now, if you will just turn to the audience, my brother. సోదరుడా, నీ పేరేమిటి? సోదరుడు ఆర్లాండ్ హంట్ న్యూయార్క్ నుండి వచ్చి ఉన్నాడు. అది నిజమేనా? మరియు సోదరుడు జోసెఫ్ కోల్మెన్. నా సోదరులారా, ఇప్పుడు మీరు శ్రోతల వైపు తిరిగినట్లయితే, Brother
Hunt and Brother Coleman, call of God upon their hearts. And as we have just sang the song, there's millions now in sin and shame are dying. They have heard that sad and bitter cry. And we ask them, hasten, brothers, hasten to their rescue. See? Quickly answer, Master, here am I. That's where they're answering this morning. సోదరుడు హంట్ మరియు సోదరుడు కోల్మెన్, ఒక దేవుని పిలుపు వారి హృదయంలో ఉన్నది. మనం పాటను పాడి ఉన్నట్లుగా అక్కడ కోట్ల మంది పాపంలో, అవమానంలో చనిపోతున్నారు. వారు ఆ విచారకరమైన చేదైన కేకను విన్నారు. మనం వాళ్ళను అడుగుతున్నాము, సోదరులారా త్వరపడండి, వారిని రక్షించడానికి త్వరపడండి. చూడండి, త్వరగా జవాబు ఇయ్యండి. యజమానుడా, నేను ఇక్కడ ఉన్నాను. ఆ మార్గంలోనే వారు ఈ ఉదయమున జవాబిస్తున్నారు. As we, as brethren of this church and this group, sanction this by laying our hands upon them and giving them the right hand of fellowship as to be witnesses of Jesus Christ with our support here, that we will back them up in everything that's honorable and right in the gospel. ఈ సంఘం యొక్క సోదరులుగా, ఈ గుంపుగా మనము మన కుడి చేతి సహవాసమును వారికి అందిస్తూ, మన చేతులను వారి మీద ఉంచి దీన్ని ధృవపరుచుతున్నాము. ఇక్కడ మన యొక్క సహకారముతో యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు, సువార్తలో గౌరవనీయమైన సరి అయిన సమస్తముతో వారిని మనం ఆదుకుందాము. ఆయనను గణపరుచుకున్నట్టుకు దేవుడు వారిని వాడుకోనాలని ఈ మనుషుల కొరకు మనం ఎడతెక్కకుండా ప్రార్థిద్దాం. Our prayers will constantly be for these men, that God will use them to honor Him. And may their ministries be rich and great in New York. Hallelujah. May their life be full of service for Him, bringing in precious sheaves to the kingdom. వారి యొక్క పరిచర్యలు న్యూయార్క్ లో గొప్పగా మరియు సమృద్ధిగా ఉండునుగాక. వారి యొక్క జీవితము ఆయన కొరకు సంపూర్ణమైన సేవకుగా ఉండునుగాక. ప్రశస్తమైన పనులను ఆయన రాజ్యములోనికి తెచ్చుదురుగాక. May they live long, happy lives. May the Lord God undergird them with His everlasting presence and give to them health and strength and keep them in His service until Jesus Christ shall call them to the eternal home in the heaven of rest. వారు దీర్ఘమైన సంతోషకరమైన జీవితములు జీవించుదురుగాక. ఆయన నిత్యమైన సన్నిధితో ప్రభు అయిన దేవుడు వారిని నడుములు కట్టునుగాక. వారికి ఆరోగ్యమును బలమునిచ్చునుగాక. పరలోకపు విశ్రాంతిలో వారి నిత్యమైన గృహములకు యేసుక్రీస్తు పిలుచు వరకు ఆయన సేవలో వారిని కాపాడునుగాక. Let this congregation now, as we bow our heads and we ministers, go forward to lay our hands upon them. ఇప్పుడు ఈ సమాజము మనము తల్ల వంచి ఉండగా, సేవకులమైన మనము ముందుకు వెళ్లి వారి మీద చేతులను ఉంచుదాం. Our Heavenly Father, we lay our hands upon Brother Hunt. In the name of the Lord Jesus Christ, as what we have known of Him, Lord, has been righteous. And we thank Thee for this call in His life of the ministry. మా పరలోక తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా చేతులను సోదరుడు హంట్ పై ఉంచున్నాము. ప్రభువా, అతడు నీతిమంతుడై ఉన్నాడని మేము ఎరిగి ఉన్నాము. అతని జీవితంలో సేవకరకైన పిలుపును బట్టి మేము నీకు వందనములు చెల్లించున్నాము. Lord, speak to this brother. Win souls, bring deliverance, Lord, to those that are in captivity, both sickness and mentally and physically and spiritually. ప్రభువా, బంధింపబడిన వారికి విడుదల తెచ్చినట్లు, ఆత్మలను సంపాదించినట్లుగా ప్రభువా ఈ శోధన ద్వారా మాట్లాడుము. రోగులను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బాధపడు వారికి విడుదలనిమ్ము. Lord, give him a real ministry, that he might at the end of his road look back down through that long trail and see that he's been able by the grace of God to capture every enemy. Hallelujah. Through Jesus Christ our Lord, we ask it. Amen. ప్రభువా, అతనికి ఒక నిజమైన సేవను దయచేయము. అతడు మార్గం యొక్క అంతములో ఆ దీర్ఘమైన దారి గుండా వెనుకకు కింద వరకు చూసినప్పుడు దేవుని కృపను బట్టి అతడు సమర్థుడిగా ప్రతి శత్రువును పట్టుకొనుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము దాన్ని అడుగుచున్నాము. ఆమేన్. Upon Brother Coleman,
We also lay our hands Hallelujah. as This witnesses, morning, in Lord, the to name of give the Lord sanction Jesus. to His call, that we, this church, this group of people, believe in Him as a servant of Christ. ప్రభువా, సహోదరుడు కోల్మెన్ మీద కూడా సాక్షులముగా మా చేతులను ఉంచున్నాము. అతని పిలుపునకు అనుమతినిస్తున్నాము. అదేమనగా మేము, ఈ సంఘము, ఈ గుంపు ప్రజలు అతడు ఒక క్రీస్తు సేవకుడని మేము నమ్ముతున్నాము. And we ask that you bless him and give him a great, mighty ministry, that he will win souls to the Lord and deliver the captive and break the powers of Satan around the lives of the people that he associates with. అతనికి ఒక గొప్ప బలమైన సేవను దయచేయము. నీవు ఆయన్ని దీవించమని అడుగుతున్నాము. ప్రభువా, అతడు నీ కొరకు ఆత్మలను సంపాదించునుగాక. బంధించబడిన వారిని విడిపించి అతడు సహవాసం చేయు ప్రజల చుట్టూ సాతాను శక్తులను విరగ్గొట్టునుగాక. Give to him, Lord, a fruitful life. Hallelujah, And two, when he comes to the end of the road, God grant that he can look down a long trail and see where by the grace of Jesus Christ he's been able to break every fetter of the enemy to honor God. ప్రభువా, అతని ఫలభరితమైన జీవితమును, మంచి ఆరోగ్యమును, శక్తిని దయచేయము. అతడును తన మార్గం యొక్క అంతమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా, దేవా, ఆ దీర్ఘమైన దారి వెనుకకు అతడు క్రిందికి చూసి దేవుని మహిమ కొరకు శత్రువు యొక్క ప్రతి కాడిని విరగ్గొట్టినట్లుగా సమర్థుడిగా చేయము. Heavenly Father, may these men now so live and work in the harvest of God. May your blessings rest upon them and be with them until the time that we all gather at the feet of our great Master. Amen. In Jesus Christ's name we ask it. Amen. పరలోక తండ్రి, ఈ మనుషులు ఇప్పుడు ఎంతో జీవించి దేవుని యొక్క పంటలో పనిచేయుదురుగాక. మా గొప్ప యజమాని పాదముల యొద్ద మేమందరము ప్రోగు చేయబడు వరకు నీ దీవెనలు వారితో వారిపై నిలిచియుండునుగాక. యేసుక్రీస్తు నామములో మేము దాన్ని అడుగుతున్నాము. ఆమేన్. Hallelujah. God bless you, Brother Hunt. Give you a fruitful ministry. God bless you, brother. And give you a fruitful ministry to you. God bless you. హంట్ సోదరుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక. ఫలభరితమైన సేవనిచ్చునుగాక. సోదరుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక. నీకును ఫలభరితమైన సేవనిచ్చునుగాక. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. నిప్పు కొరువు ప్రవక్తను తాకినప్పుడు అతను ఉండవలసినంత శుద్ధునిగా చేసింది. మా కొరకు ఎవరు వెళతారు అని దేవుని స్వరం మాట్లాడినప్పుడు అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. ఓ మాట్లాడు. అనేక మంది యవన హృదయాలతో ఆయన మాట్లాడుగాక. మాట్లాడు నా ప్రభువా. దేవుని చేత పిలువబడిన వారు, నేను నీకు త్వరగా జవాబిస్తాను. నా ప్రభువా మాట్లాడు. నా ప్రభువా మాట్లాడు. మాట్లాడు, నేను జవాబిస్తాను. ప్రభువా నన్ను పంపు. We thank the Lord this morning for this great honor of the church witness and the sending out of ministers in the field in this last days. ఈ చివరి దినమున పొలములోనికి సేవకులను బయటకు పంపుచు సంఘము సాక్ష్యమిచ్చుటను బట్టి ఈ గొప్ప ఘనత కొరకు ఈ ఉదయమున ప్రభువుకు వందనములు. నా సోదరులారా, Grace of God go with you, my brethren. I hope He sends you to the foreign fields and across the world preaching this unsearchable riches of Jesus Christ. We're so needy the world is today. దేవుని కృప మీతో వెళ్ళునుగాక. ప్రపంచమంతా విదేశీ పొలముల్లోనికి ఆయన మిమ్మల్ని పంపుతాడని, ఎక్కడ అవసరముగా ఉన్నదో అక్కడ శోధింపశక్యం గాని యేసుక్రీస్తు యొక్క సంపదలను బోధిస్తారని నా నిరీక్షణ. ఈ దినమున ప్రపంచం ఎంతో అవసరతలో ఉన్నది. Now, so much of these good things, we just have to take a little here and a little there in order to get it all in the service this morning. Now, today I'm speaking upon a subject that
sometimes don't like to approach these real terrific times. ఈ ఉదయమున కూటములో దాని సమస్తమును పొందుటకు గాను కొంచెం ఇక్కడ మరియు కొంచెం అక్కడ తీసుకొనవలసినది. ఈ గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు మనం ఒక అంశం మీద మాట్లాడబోతున్నాము. నేను కొన్నిసార్లు నిజంగా ఈ భయకంపితమైన సమయములను సమీపించడానికి ఇష్టపడతాను. Now, last Sunday, if some of you wasn't here and didn't get the message of the third Exodus, and if you like the tapes, I believe you'll enjoy that one, the third Exodus. గత ఆదివారము మీలో కొందరు ఇక్కడ లేరు మరియు మూడవ నిర్గమనము అను వర్తమానమును పొందలేదు. మీకు ఆ టేపులు ఇష్టమైనట్లయితే మూడవ నిర్గమనము అను వర్తమానమును మీరు ఆనందిస్తారు. What do we got, a sick boy here or something? Oh, a little cripple boy. God bless him. All right, just to end the service, we go pray for the sick anyhow. మనం ఇక్కడ ఎవరిని కలిగి ఉన్నాము? ఒక రోగిగా ఉన్న బాలుడు, ఒక చిన్న కుంటి బాలుడు. దేవుడు అతన్ని దీవించునుగాక. అదంతే, మంచిది. ఆ కూటమి యొక్క అంతములో ఎలాగైనా మనం రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. చూడండి. Now, we ask you maybe if you can to get the message on the third Exodus. The third time that the light, the angel of the Lord that has called the people to an Exodus has visibly showed itself on earth in an Exodus. I think that's real outstanding to me. The third Exodus. కాబట్టి మనం ఇప్పుడు మూడవ నిర్గమనము అను వర్తమానమును బహుశా మీరు పొందగలిగినట్లయితే నేను మిమ్మల్ని అడుగుతాను. మూడవసారి ఆ వెలుగు ప్రభు యొక్క దూత ఒక నిర్గమనమును పిలిచి ఉన్నది. ఒక నిర్గమనములో దానికే ఇది భూమి మీద దృశ్యమానముగా చూపుకొన్నది. Would you care if I took off my coat? It's awfully warm in the tabernacle this morning, and the only air conditioning we have is what you can fan. You have to generate your own power, right? So we are planning on someday putting a cool system in here as soon as we can get things fixed. నేను నా కోటును తీసివేసినట్లయితే మీకు ఇబ్బంది లేదుగా. ఈ ఉదయం మన ఆలయంలో ఎంతో వేడిగా ఉన్నది. మనము కలిగి ఉన్న ఒకే ఒక ఎయిర్ కండిషన్ మీరు విసురుకుంటే మీరు మీ యొక్క సొంత శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి. అన్నీ పూర్తి చేసిన వెంటనే ఒక రోజున చల్లపరిచే వాటిని అమర్చాలని మేము ముందుకు ప్రణాళిక వేస్తున్నాం. Now, we would appreciate if you like to hear the message, the third Exodus. Now, we've had many Exodus, but we can definitely put our hand on the place, time of three Exodus that God, in the form of a pillar of fire, has come down to call and separate people. And now it's separating of people. ఇప్పుడు మీరు వర్తమానం వినుటకు ఇష్టపడినట్లయితే నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. అదే మూడవ నిర్గమనం. ఇప్పుడు మనం ఎన్నో నిర్గమనములను కలిగి ఉన్నాము. కానీ మనము నిశ్చయంగా మూడు నిర్గమనముల యొక్క ఈ స్థానంపై, ఈ కాలంపై మన చేతులను ఉంచవచ్చు. అదేమనగా దేవుడు అగ్నిస్తంభం యొక్క రూపంలో ప్రజలను పిలిచి మరియు వేరు చేయుటకు దిగివచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రజను అది వేరు చేయుచున్నది. And we find out that when he called his first Exodus, he went before them in a pillar of fire and leading them to a land where later he appeared before them in the form of a man called Jesus Christ. ఆయన మొదటి నిర్గమనం పిలిచినప్పుడు మనము కనుగొన్నదేమనగా ఆయన వారిని నడిపించాడు, ఒక దేశమునకు నడిపించాడు. తరువాతప్పుడు యేసు క్రీస్తుగా పిలువబడు మనిషి రూపంలో ఆయన వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. He come from God and went to God. And he was rejected. And he come down to call a people out of a formal condition that they got into, like they had down in Egypt, to give away to sin and to the ways of the Egyptians.
And God called them out. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు మరియు దేవుని యొద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆయన తిరస్కరించబడ్డాడు. అప్పుడు వారు ఉన్న నామకార్థ స్థితి నుండి ఒక ప్రజను పిలుచుటకు ఆయన వచ్చాడు. వారు ఐగుప్తులో ఉన్నట్లుగా వారు పాపమునకు ఐగుప్తీయుల విధానములకు తమ్మును తాము వదులుకొన్నారు. దేవుడు వారిని బయటికి పిలిచాడు. And now we find the second time they give away under captivity to a Roman Empire, and they got off in the creeds and got away from the real sincerity of the worship, and God again sent another Exodus. He appeared in the form of a man that led man. ఇప్పుడు మనం కనుగొన్నదేమనగా రెండవసారి వారు రోమా సామ్రాజ్యము కింద చెరలోనికి వెళ్లి ఉన్నారు. వారు ఆచారములను తీసుకుని నిజమైన యథార్థమైన ఆరాధన నుండి దూరంగా వెళ్లారు. దేవుడు మరలా మరొక నిర్గమనాన్ని పంపించి ఉన్నాడు. ఆయన మానవ రూపంలో ప్రత్యక్షమై మనుషులను నడిపించాడు. In the first Exodus, he was a pillar of fire. Then, when he came on earth in the land, so where he led them, what a beautiful type it'll be in the millennium, where he's leading the church now. We shall see him as he is. We'll have a body like his own glorious body. మొదటి నిర్గమనములో ఆయన అగ్నిస్తంభం అయ్యుండెను. అప్పుడు ఆ దేశములోని భూమి మీదకి ఆయన వచ్చాడు. అక్కడికి ఆయన వారిని నడిపించాడు. 1000 ఏండ్ల పాలనకు అది ఎలాంటి రమ్యమైన మాదిరిగా ఉండబోతున్నది. ఇప్పుడు అక్కడికే ఆయన సంఘమును నడిపించున్నాడు. ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని మనం చూస్తాము. మనం ఆయన వంటి మహిమ శరీరమును కలిగి ఉంటాము. And today, by the light of the gospel reflecting from a light, a pillar of fire visibly among us, science has seen it, it's in the magazines and across the world. ఈ రోజున సువార్త యొక్క వెలుగు ఒక వెలుగు నుండి ప్రతిబింబించున్నది. ఒక అగ్ని స్తంభము మన మధ్య దృశ్యమానముగా ఉన్నది. సైన్స్ దాన్ని చూసి ఉన్నది. అది ప్రపంచమంతటా వార్తాపత్రికల్లో ఉన్నది. And it's both scientifically and spiritually recognized as the same pillar of fire by the same signs and same things it did always. Amen. And now, in the midst of days when there's a lot of fanaticism and things, yet God always identifies Himself. అది రెండు శాస్త్రీయముగా మరియు ఆత్మ సంబంధంగా అదే అగ్నిస్తంభంగా గుర్తించబడింది. అవే సూచనల ద్వారా, అవే కార్యముల ద్వారా అది ఎల్లప్పుడూ చేసింది. అక్కడ ఉన్న మూఢభక్తి ఎన్నో అలాంటి కార్యముల మధ్యలో ఇప్పుడు ఇంకనూ దేవుడు ఎల్లప్పుడూ తను తాను గుర్తింపు చేసుకొనుచున్నాడు. ఇప్పుడు దాన్ని మనం కనుగొంటాము. Now we find this, and what a glorious thing it is to know that this earthly tabernacle, someday this old frail body that we're sick and afflicted in, will be changed and made like unto His own glorious body. Then we shall see Him as He is and be with Him in the land that we're bound for today. దాన్ని ఎరుగుట ఎలాంటి మహిమకరమైన సంగతి. అదే ఈ భూసంబంధమైన గుడారము ఒక దినమున ఈ పాత పెళుసైన శరీరములో మనము రోగములో మూలుగుచున్నాము, పీడించబడుచున్నాము. అది ఆయన యొక్క సొంత మహిమకరమైన శరీరం వలె మార్పు చెందుతుంది. అప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన్ను చూస్తాము. ఆయనతో ఆ దేశములో ఆ దినము కొరకు మనం పరిగెత్తుచున్నాము. Oh, I'd almost make us feel like standing and singing, I'm bound for the promised land. They'll probably be singing at the baptismal service anyhow, because that's our baptismal song. ఓ, అది దరిదాపుగా మనల్ని నిలబడి నేను వాగ్దాన భూమికి పరిగెత్తుచున్నాను అను పాటను పాడు అనుభూతిని కలిగించినట్లుగా ఉన్నది. బహుశా ఎలాగైనా బాప్తిస్మం కూటం వద్ద వారు దాన్ని పాడతారు. ఏలయనగా అది మన బాప్తిస్మము పాట అయి ఉన్నది. Now, to the brethren, both here and in the land of where the tapes go, and that's the world around, this messages are not directed to any certain individual. ఇప్పుడు సోదరులకు ఇక్కడ మరియు టేపులు వెళ్లే దేశములో ప్రపంచమంతటా 2 చోట్ల ఈ వర్తమానములు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడట్లేదు. And we wouldn't want people to think that we are some sort of a clan or
a bunch of fanatics that's been gathered ourselves together to separate ourselves, seemingly not having the faith, or separate ourselves against anybody or against God or against the church. We are for the church. మేము ఒక విధమైన ఒక ప్రత్యేకమైన సమాజమై ఉన్నామని ప్రజలు తలంచుట మాకిష్టం లేదు. లేక ఒక గుంపు మూఢభక్తి గలవారుగా మమ్ములను మేము పొరుగు చేసుకోనలేదు. విశ్వాసము లేని వారుగా కనబడుచు మమ్ములను మేము వేరు చేసుకోనలేదు. ఏ వ్యక్తికి, ఏ సంఘమునకు లేక దేవునికి వ్యతిరేకంగా మమ్ములను మేము వేరు చేసుకోనలేదు. మేము సంఘము కొరకున్నాము. But we're only trying to point out by the Holy Spirit and His help the reason for this segregation that we have today. We do not believe in it. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ఆయన సహాయము ద్వారా ఈ రోజున ఈ వేరు చేయటను ఎందుకు మేము కలిగి ఉన్నామో కేవలము మేము దాన్ని ఎత్తి చూపుతున్నాము. We believe that all churches ought to be fellowshipping together, not segregated away, the Methodists of their group and the Baptists of theirs and the Oneness and the Trinitarians and what we have all separated out. సంఘములు తప్పక ఒకరితో ఒకరు ఏకంగా సహవాసం చేయవలసి ఉన్నది. దూరముగా వేరు చేయబట్టు కాదు. మెథడిస్టు వారు వారి గుంపుతో, బాప్టిస్టు వారు వారి గుంపుతో, ఏకత్వం వారు, త్రిత్వం వారు, మనము కలిగి ఉన్న వారందరూ బయటకు వేరు చేయబడ్డారు. We believe that it should be together as one great united group of the body of Jesus Christ waiting for that glorious coming. They should not be separated at all. మహిమకరమైన ఆయన రాకడ కొరకు కనిపెడుచు ఒక గొప్ప ఐక్యమైన యేసుక్రీస్తు యొక్క శరీరపు గుంపుగా మనము తప్పక ఏకముగా ఉండాలని మనం నమ్ముతాము. వారు తప్పక ఏమాత్రము వేరు చేయబడరాదు. And what separates it, there's bound to be some basic reason that we're not together. In studying it, I realize in studying it, it's not the colors of our skin, because yellow, black, brown, and white all separate in different organizations. ఏది దాన్ని వేరు చేసింది? మనము ఒక్కటిగా ఉండకపోవుటకు తప్పక ఒక మూలమైన కారణం ఏదో ఉన్నది. దాన్ని చదువుతూ ఉండగా నేను గ్రహించాను. అది శరీరం యొక్క రంగు కాదు. ఏలయనగా పసుపు, నలుపు, గోధుమ, తెలుపు రంగు అందరూ వివిధమైన సంస్థల్లో వేరు చేయబడ్డారు. It's not the kind of food we eat. We all eat the same food. We wear the same kind of clothes and so forth. But I see where basically it's at is man who's got off the beaten path of the teaching of the gospel. Each man. అది మనము తినే ఒక రకపు ఆహారం కాదు. మనమందరం ఒకే ఆహారం తింటాము. మనమందరం ఒకే రకమైన బట్టలు ధరిస్తాము. కానీ దాని మూలాధారం ఏమై ఉన్నదనగా ప్రతి సువార్త యొక్క ఉపదేశపు దారి నుండి ప్రక్కకు కొట్టివేయబడిన మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి. And there ought to be some way to definitely show which is right and wrong. And the only way you'll ever do it is not put any interpretation to the word. Just read it the way it is and believe it that way. కానీ తప్పక అక్కడ ఏది ఒప్పో ఏది తప్పో ఒక ఖచ్చితమైన ఏదో మార్గం ఉన్నది. నీవెనడైనా దాన్ని చేయు మార్గమేమనగా వాక్యమునకు ఏ అనువాదమును ఉంచవద్దు. కేవలము అది ఉన్నట్లుగానే చదువుము, అది ఉన్నట్లుగానే నమ్ముము. Each man putting his own interpretation, it makes it say something different. Brings it back to the original organization of the Catholic Church, which the Catholic Church believes that God is in His church and the Word has nothing to do with it. And God is in His church. ప్రతి మనిషి తన సొంత అనువాదమునిచ్చినప్పుడు మాత్రమే అది దాన్ని మరొక రీతిగా చెప్పినట్టు తయారు చేస్తుంది. కాథలిక్ యొక్క అసలైన సంస్థకు మీరు దాన్ని తిరిగి తెచ్చినప్పుడు అదేమనగా దేవుడు సంఘములో ఉన్నాడని కాథలిక్ సంఘం నమ్ముతుంది. వాక్యము దానితో చేయనది ఏమీ లేదు. దేవుడు సంఘములో ఉన్నాడని చెప్పుట. And we Protestants, as we find in Revelation 17, that all of them heaped up together, and that the Catholic Church was the mother of all organizations. ప్రొటెస్టెంట్ వారమైన మనము ప్రకటన 17వ అధ్యాయం ప్రకారము అవన్నీ ఏకంగా ఒక కుప్పగా ప్రోగు చేయబడ్డాయి. ఆ సంస్థలన్నిటికీ కాథలిక్ సంఘము తల్లి అయి ఉన్నది. And we see that the Protestant organization yet blindly
has the same nature of the Catholic Church. ఇంకను ప్రొటెస్టెంట్ సంస్థ కూడా గుడ్డిగా, ఎంతో గుడ్డిగా కేథలిక్ సంఘ స్వభావమునే కలిగి ఉన్నది. The Bible calls the Catholic Church a whore and calls the Protestant Church harlots. Said that the whore was the mother of harlots. And that is people, it's an ill-famed woman who doesn't live true to her marriage vows. బైబిలు కేథలిక్ సంఘమును ఒక వేశ్య అని పిలుస్తుంది, మరియు ప్రొటెస్టెంట్ సంఘమును వేశ్య పిల్లలని పిలుస్తుంది. ఈ విలయాలు వేశ్యలకు తల్లి అయి ఉన్నది. ఆ ప్రజలే ఆ చెడ్డ పేరు గల స్త్రీ తన వివాహ ప్రమాణమునకు నమ్మకంగా జీవించట్లేదు. And we all claim to be the bride of Christ, and yet so untrue. What would make the untrueness? By living contrary to the discipline that God has laid out for His bride to live by. That's my own opinion. The Bible. And it is the infallible Word of God, I believe. మనము క్రీస్తు యొక్క వధువని చెప్పుకుంటాము, ఇంకను ఎంతో అపనమ్మకంగా ఉంటాము. ఏది అపనమ్మకంగా తయారు చేస్తుంది? ఆయన వధువు జీవించుటకు దేవుడు ఉంచిన క్రమశిక్షణకు వ్యతిరేకముగా జీవించడం ద్వారా. అది నా సొంత ఉద్దేశము. బైబిలు తప్పిపోని దేవుని వాక్యమై ఉన్నదని నేను నమ్ముతాను. And therefore we find out that the Protestant Church, in order to have an organization, separates itself even from the Scriptures to make its organization. అందుచేత మనము కనుగొన్నది ఏమనగా, ప్రొటెస్టెంట్ సంఘము ఒక సంస్థను కలిగి ఉండుటకు గాను లేఖనముల నుండి దానికై అది వేరే దాని సంస్థను చేసి ఉన్నది. Ministers ordained will hold to things that they come to my study and in the rooms by the hundreds and tell me, Brother Branham, you make those challenges to people. Nobody's going to stand out there against that. They know it's the truth. నిర్దేశించబడిన సేవకులు ఆ సంగతులను వారు పట్టుకుని ఉంటారు, కాని వారు వందల కొలదిగా నా పట్టణ గదుల్లోనికి వచ్చి నాతో చెబుతారు, బెన్హామ్ సోదరుడా, నీవు ప్రజలకు ఆ సవాళ్లను విసురుతున్నావు. ఎవరు నువ్వు బయట ఆ విధంగా వ్యతిరేకంగా నిలబడలేరు. అది సత్యమని వారికి తెలుసు. Well, I said, why don't you do it? Well, you see, if I do, I'll be begging my bread. Nobody. I've got a ministry. I've got to get to the Lord, and I've got to get to the people, and I'll have no backing up. నేనంటాను, ఎందుచేత ఎందుకు మీరు దాన్ని చేయట్లేదు? మంచిది, మీరు చూడండి, నేను దాన్ని చేస్తే నా భోజనాన్ని అడుక్కొనవలసి ఉంటుంది. నాకు ఒక సేవనుది. నేను తప్పక ప్రభువు వద్దకు వెళ్ళాలి. నేను తప్పక ప్రజల వద్దకు వెళ్ళాలి. నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు. Do you only realize that Christ is our backing up? The Bible is our backing. See? But, then that throws the Protestant Church at exactly the very same thing the Catholic Church is. క్రీస్తే నిన్ను బలపరిచేవాడని నీవు గ్రహిస్తావా? బైబిలియే మనలను బలపరుచున్నది. చూడండి, అయితే దాన్ని చూడండి. అలాగైతే కేథలిక్ సంఘం ఏమై ఉన్నదో ఖచ్చితంగా ప్రొటెస్టెంట్ సంఘం కూడా అదే అయి ఉన్నది. The Catholic Church doesn't care. Well, I don't say, I don't make it that rude to say they don't care what the Bible says. They believe the Bible, but see, they got apostolic succession is what the Catholic Church is based upon. సరే, నేను దీన్ని కఠినంగా చెప్పుడు కాదు. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని కేథలిక్ సంఘం లెక్క చేయదు. వారు బైబిల్ను నమ్ముతారు, కానీ అపోస్తలుల వారసత్వంపై అది ఆధారపడి ఉన్నది. That's a succession of popes, and called Peter the first pope, and on down. Now they believe that. They emphatically believe that. అదే పోపుల వారసత్వమై ఉన్నది. వారు పేతురును వారి యొక్క మొదటి పోపు అని పిలుస్తారు. అలా క్రింద వరకు. ఇప్పుడు వారు దాన్ని నమ్ముతారు. వారు దాన్ని నొక్కి చెప్పినట్లుగా నమ్ముతారు. And the Protestants, see, they gather together and have an organization just exactly like they did at Nicaea, Rome, where they organized the Catholic Church at the Nicaea Council. ప్రొటెస్టెంట్ వారు రోములోని నైసియా వద్ద ఖచ్చితంగా చేసినట్లుగానే ఒక సంస్థగా వారు ఏకంగా కూడుకున్నారు. అక్కడ వారు కేథలిక్ సంఘమును నైసియా కౌన్సిల్ వద్ద ఒక సంస్థగా చేశారు. And we find that they're both the same. They're both the same. They leave the Word of God to make an organization. వారిద్దరూ ఒక్కటేనని మనం కనుగొంటాము. వారిద్దరూ ఒక్కటై ఉన్నారు. ఒక సంస్థను తయారు చేయుటకు వారు వాక్యమును విడిచిపెడతారు. చూడండి. And then when it comes to many great
truths that seem strange today is foreign to them because they've only been taught by a ritual. We have no ritual but the Bible. We have nothing but God's holy word, and that's where we stand. ఈ దినమున ఆ గొప్ప సత్యమునొద్దకు అది వచ్చినప్పుడు అది వారికి వింతగా కొత్తగా కనపడుతుంది. ఏలయనగా అది వారికి ఒక ఆచార విధిగా బోధించబడింది. మనకు ఏ ఆచార విధి లేదు, బైబిల్ తప్ప, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం తప్ప మనకు ఏదీ లేదు. అక్కడే మనం నిలబడతాము. And now, today, I want to read some scripture, just a minute, from the holy, sacred Word of God, found in the book of St. Luke, the 23rd chapter of St. Luke, to get a platform of what I want to say, a basic thought on the thing that I want to speak on. ఇప్పుడు ఈ రోజు ఒక్క నిమిషం నేను లేఖనమును చదువుతాను. పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని వాక్యంలో నుండి లూకాసువార్త 23వ అధ్యాయం నేను చెప్పబోవు దానికి ఆధారముగా వేదికగా తీసుకుంటాను. And you're turning now to St. Luke, the 23rd chapter, and I want to read one verse. That's all I need for this basis this morning to place it up on. Now, we read the 23rd chapter, the 33rd verse of the 23rd chapter. ఇప్పుడు మీరు పరిశుద్ధ లూకాసువార్త 23వ అధ్యాయం తీస్తున్నారా? ఒక్క వచనమును నేను చదవగోరుదును. అది దాని మీద ఉంచుట కొరకు. ఈ ఆధారమే నాకు అవసరము. ఇప్పుడు 20వ వచనం చదవండి. 23వ అధ్యాయము 33వ వచనం. And when they came to the place which is called Calvary, there they crucified him and the malefactors, one on the right hand and the other on the left. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. Now, I want to take 4 words out of that reading to base what I want to say. There, they crucified him. 4 words. ఇప్పుడు అక్కడి నుండి 4 మాటలను నేను తీసుకొని కూర్చున్నాను. ఆ పట్టణం నుండి నేను ఏమి చెప్పగోరుచున్నానో ఆధారం చేసుకుంటకు అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి. 4 మాటలు. And my subject is called I'm bringing an indictment to the denominational churches of this day and also many of the independents for crucifying Jesus Christ afresh in this day. Indicting them. This morning it's called the indictment. ఇప్పుడు నా అంశము ఏమని పిలువబడుతుందనగా ఈ దినము యొక్క సంస్థాగతమైన సంఘములపై ఇంకా అనేకమైన స్వతంత్ర సంఘములపై నేను నేరారోపణ తెచ్చున్నాను. ఈ దినమున తాజాగా యేసుక్రీస్తును సిలువేస్తున్నందుకు నేను వారి మీదకి నేరారోపణ చేస్తాను. నేరారోపణ అని ఈ ఉదయమున అది పిలువబడుతుంది. And I want to kind of use it more like it was like a room of a courtroom where there was, and after all, the pulpit and the church is a courtroom. నేను దీన్ని ఎక్కువగా ఒక కోర్టు గది వలె తీసుకొనగోరుదును. అన్నిటికీ పైగా వేదిక మరియు సంఘము ఒక కోర్టు గది అయి ఉన్నది. The Bible said it's a judgment seat. It must begin at the house of the Lord. And this is like the throne and the jury and the witnesses and so forth. And I have today for my witness is God's Word. బైబిల్ చెప్పింది అది ఒక న్యాయపీఠమై ఉన్నది. అది తప్పక దేవుని ఇంటి నుండి ప్రారంభం అవుతుంది. ఇది ఒక సింహాసనం వలె ఒక తీర్పు పీఠమై ఉన్నది. ఇక్కడ సాక్షులున్నారు. ఈ రోజు నా సాక్ష్యమేమనగా దేవుని వాక్యమును నేను కలిగి ఉన్నాను.
And my indictment is against the churches of today. Now, I'm not bringing the sinner into this. I'm just speaking this to the church. నా నేరారోపణ ఈ దినమున ఉన్న సంఘములకు వ్యతిరేకమై ఉన్నది. ఇప్పుడు పాపిని నేను ఇక్కడికి తీసుకురావటం లేదు. నేను కేవలము ఈ సంఘముతోనే మాట్లాడుతున్నాను. And it's to be in the tapes now, and I'll try to get through as quick as I can. I indict this generation for the second crucifixion of Jesus Christ. ఇప్పుడు అది టేపుల మీద ఉంటుంది. నేను సాధ్యమైనంత త్వరగా వెళ్ళుటకు ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తును రెండవసారి సిలువ వేసినందుకు ఈ తరం మీద నేను నేరారోపణ చేస్తాను. And now, to do this, in this age that we live in, I do this, I must show an evidence. If I have to bring an indictment, you have to show an evidence of the criminal offense that has been done. ఇప్పుడు దీన్ని చేయుటకు మనము జీవించున్న యుగములో నేను తప్పక ఒక రుజువును చూపాలి. నేను ఒక నేరారోపణ తేవలసి ఉన్నట్లయితే వారు చేసిన ఒక చట్ట విరుద్ధమైన నేరం యొక్క రుజువును నీకు చూపవలసి ఉన్నది. To indict them, I have to bring the evidence to prove it. That is what I'm saying will stand up before the main judge, which is, and I take myself as an attorney on this indictment, that the Word of God being my witness, I indict this generation for the crucifixion. నేను వారిని నేరారోపణ చేస్తాను. దాన్ని రుజువు చేయుటకు నేను ఒక సాక్ష్యమును తేవాలి. అదే ముఖ్యమైన న్యాయాధిపతి ముందు నేను చెప్పేది నిలబడుతుంది. ఈ నేరారోపణలో నన్ను నేను ఒక వాదించువాడిగా తీసుకుంటాను. దానికి దేవుని యొక్క వాక్యము నా సాక్ష్యమయ్యున్నది. సిలువ వేసినందుకు ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను. I must show and will show that the same Spirit is on the people today that brought the first crucifixion and doing the same thing. I must do that if it's going to be a crucifixion that they've crucified. నేను తప్పక చూపాలి. నేను చూపిస్తాను. మొదటిగా ఆయన సిలువ వేసిన ప్రజల యొక్క అదే ఆత్మ ఈ దినమున ప్రజల్లో ఉండి దాన్నే చేయుచున్నది. అది ఒక సిలువ వేయబొట్టుగా ఉండబోతున్నట్లయితే వారు సిలువ వేసి ఉన్నారని నేను తప్పక చెప్పాలి. I must show to the people that the same attitude in the people today is doing the same thing spiritually that they did physically then. They crucified physically Jesus Christ, the Son of God. ఈ దినమున ఆత్మ సంబంధంగా ప్రజలు అదే వైఖరిని కలిగి ఉండి దాన్నే చేస్తున్నారని నేను ప్రజలకు తప్పక చూపెట్టాలి. అప్పుడు వారు భౌతికంగా చేశారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వారు భౌతికంగా సిలువ వేశారు. And now today, by the same word, and by the same Holy Spirit and the same word, I wish to show the churches where they stand, that they are doing the same thing today, and the Bible said they would do it, and prove that this is the day that we're living in. ఇప్పుడు ఈ దినమున అదే వాక్యము ద్వారా, అదే పరిశుద్ధాత్మ ద్వారా, అదే వాక్యము ద్వారా వారు ఎక్కడ నిలబడి ఉన్నారో నేను సంఘములకు చూపించగోరుచున్నాను. అదేమనగా వారు అదే కార్యమును చేస్తున్నారు మరియు వారు దాన్ని చేస్తారని బైబిల్ చెప్పి ఉన్నది. మనము జీవించున్న ఈ దినములోనే వారు దాన్ని చేస్తున్నారని నేను రుజువు చేస్తాను. It could not have been done a few years ago. I say 50 years ago, it could not have been done. But today, this is very timely. And it could not have been done maybe 10 years ago. But it can be done today because the time is run out. కొన్ని సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. నేనంటాను 50 సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. కానీ ఈ రోజున అది సమయానుసారమైనది. బహుశా 10 సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. కానీ ఈ రోజున అది జరగగలదు. We are at the end time. And I believe as His servant that we're just about to cross from this land to another. ఏలయనగా కాలము సమాప్తమైనది. మనం అంత్యకాలములో ఉన్నాము. ఆయన యొక్క సేవకుడిగా
నేను నమ్మునదేమనగా మనము ఈ దేశము నుండి మరొక దేశమును దాటుటకు సిద్ధముగా ఉన్నాము. Therefore, the time for repentance for a nation is gone. I believe that this nation cannot repent. I believe that it's crossed the line between mercy and judgment. I believe she's toddling in the balance. అందుచేత ఒక దేశము పశ్చాత్తాపడు సమయం ముగిసిపోయింది. ఈ దేశము పశ్చాత్తాపడలేదని నేను నమ్ముతాను. అది కృపకు మరియు తీర్పునకు మధ్య గీతను దాటి ఉన్నదని నేను నమ్ముతాను. ఆమె త్రాసులో తేలియాడుచున్నదని నేను నమ్ముతాను. Brother Branham, before you start your case, how are you going to prove that? Just this, that we're guilty of the same sins that God destroyed the world by in the antediluvian world. We're guilty of the same sins that He destroyed the world in Sodom and Gomorrah. బ్రన్హామ్ సోదరుడా, నీవు ఈ కేసును ప్రారంభించక మునుపు నీవు దాన్ని ఎలా రుజువు చేయబోతున్నావు? జలప్రళయమునకు ముందున్న ప్రపంచమును దేవుడు నాశనము చేసిన అవే పాపముల విషయమై మనము సరిగ్గా దోషులమై ఉన్నాము. దేవుడు సొదొమ మరియు గొమొర్రా నాశనము చేసిన అదే పాపముల విషయమై మనము దోషులమై ఉన్నాము. And now, and we got all the same spiritual evidence laying here before us. All the same spiritual evidence worldwide known that brought down the mercies of God upon those generations that also to reject brought judgment. ఇప్పుడు అదే ఆత్మ సంబంధమైన రుజువు మన ముందు ఉండుటను మనం కలిగి ఉన్నాము. అది దేవుని యొక్క కనికరములను ఈ తరములపైకి తెచ్చి ఉన్నది. ఇంకా దాన్ని నిరాకరించుట తీర్పును తెచ్చింది. So if this generation has rejected the same mercy that was spurned in them days, God would be unjust to let them get by without judgment. కాబట్టి ఆ దినముల్లో నిరాకరింపబడిన అదే కనికరమును ఈ తరమును త్రోసివేసినట్లయితే, తీర్పు చేయకుండా దేవుడు వారిని పోనిచ్చినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు. Jack Moore, a friend of mine, once said, if this nation gets by without a punishment from God, then God will be obligated to raise up Sodom and Gomorrah and apologize for burning them up. నా స్నేహితుడైన జాక్ మూర్ ఓసారి అన్నాడు, దేవుని నుండి శిక్షణ పొందకుండా ఈ దేశమును పోనిచ్చినట్లయితే అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాలను లేపి వారిని కాల్చివేసినందుకు క్షమాపణ చెప్పవలసి ఉన్నది. Now, we know that spiritually they're doing the same thing today, for they are doing it for the same purpose and in the same way that they did in the crucifixion of the Lord physically. ఇప్పుడు ఆత్మ సంబంధంగా వారు దాన్నే చేస్తున్నారని మనకు తెలుసు. ఎలాగనగా వారును అదే ఉద్దేశముల కొరకు దాన్ని చేస్తున్నారు. ప్రభువును భౌతికంగా సిలువేసి ఉన్నట్లుగానే అదే విధానములో వారు చేశారు. They're doing it because of jealousy, because of spiritual blindness that they don't want to see. They won't listen to it. వారు దాన్ని అసూయతో చేస్తున్నారు. కారణము ఆత్మ సంబంధమైన గుడ్డితనమును బట్టి. అది చూచుట వారికి ఇష్టం లేదు. వారు దాన్ని వినరు. Jesus, in His journey here on earth, He said, well did Isaiah speak of you. You got eyes and can't see and ears and can't hear. యేసు ఈ భూమి మీద తన ప్రయాణములో ఆయన అన్నాడు, యెషయా మిమ్మల్ని గూర్చి చెప్పలేదా? మీరు కన్నులుండి చూడరు మరియు చెవులుండి వినరు. చూడండి. The same reason, the same purpose, and the same reasonings. They're bringing the crucifixion of Christ anew, afresh, as we'll get to it after a while, for the same reasons that they did then. అదే కారణము, అదే ఉద్దేశము మరియు అవే తర్కములు. వారు క్రీస్తును క్రొత్తగా తాజాగా సిలువేటు తెస్తున్నారు. కొద్దిసేపట్లో మనము దాని యొద్దకు వద్దాము. ఏలైనగా అప్పుడు వారు చేసిన అవే కారణములను బట్టి. They cannot find nothing against it. They're daring to try to challenge it. And they know the evidence is there. And they know the Bible says so. And the only thing they can do is blaspheme it.
Exactly. So, and all this, the same reason. దానికి వ్యతిరేకంగా వారు ఏమీ కనుగొనలేరు. వారు దాన్ని సవాలు చేయటానికి సాహసించలేకపోయారు. దాని యొక్క రుజువు అక్కడ ఉన్నదని వారికి తెలుసు. బైబిల్ ఆ రీతిగా చెప్పిందని వారికి తెలుసు. వారు చేయగలిగే ఒకే కార్యము దాన్ని దూషించుటే. అదే ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ ఒకే కారణములు. Now, upon this basis, I challenge this generation of the crucifixion of Jesus Christ for crucifying and guilty with dirty, wicked, selfish, denominational hands as crucifying the Prince of Life that wanted to present itself to the people. ఇప్పుడు ఈ ఆధారంపై యేసు క్రీస్తును సిలువ వేసినందుకు ఈ తరమును నేను సవాలు చేయుచున్నాను. సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. మురికి, దుర్మార్గమైన, స్వార్థమైన, సంస్థాగతమైన చేతులతో ప్రజలకు దానికే అది హాజరు కాగోరియున్న జీవాధిపతిని సిలువ వేయుచున్నారు. You say the same person? In the beginning was the Word, and the Word was God, and the Word was made flesh, and manifested itself. The Word was manifested in flesh, and they condemned the flesh and put it to death, because the Word was manifested. మీరంటారు, అదే వ్యక్తి అయినా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మరియు దానికై అది ప్రత్యక్షపరచబడింది. వాక్యము శరీరములో ప్రత్యక్షపరచబడింది. వారు ఆ శరీరమును దోషిగా తీర్పు తెచ్చి దాన్ని మరణమునకు అప్పగించారు. ఏలయనగా వాక్యము ప్రత్యక్షపరచబడింది. Hebrews 13:8 said Jesus Christ is the same yesterday, today, and forever. It's the same Word. And for the same reason, they are trying to crucify the Word. హెబ్రీ 13:8 చెప్పింది, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. అది అదే వాక్యమై ఉన్నది. చూడండి, ఆ కారణమును బట్టి వారు వాక్యమును సిలువ వేయుటకు ప్రయత్నించున్నారు.